అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నేనైతే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. మార్నింగ్ బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామివారి టెంపుల్ నుంచి డైరెక్ట్గా బయలుదేరి ఇక్కడికి వచ్చాను, కానీ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. కొన్ని కారణాల వల్ల ఓపెన్ చేస్తారు మేబీ ఒక 1 hour 2 hours ఓపెన్ చేయగానే చూసుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉంది, మేబీ ఒక 50 రావచ్చు. అది చూసుకొని డైరెక్ట్గా ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి. ఇవి ఓపెన్ అయితే త్వరగా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం, ఎంతసేపటికి వెళ్తానో నాకు తెలియదు. జై శ్రీరామ్. ఓకే, అందరికీ జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో. ఈ లొకేషన్ అనేది మీకు నేను కింద మెన్షన్ చేస్తాను. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి, మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే టెంపుల్ క్లోజ్లో ఉంది. ఎలాగైనా సరే నేను టెంపుల్ బయటే కదా వీడియో తీస్తాను, అందుకనే ముందుగా తీస్తాను అన్నమాట. బాగా పురాతనమైన ఆలయం ఇది. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వారి చేతిలో కూడా ఉంది. ఓకే, దేవస్థానాన్ని ఆర్కలాజికల్ వాళ్ళు ఆధ్వర్యంలో ఉందో లేదా వాళ్ళు చూస్తున్నారో తెలియదు, కానీ టెంపుల్ అయితే చాలా పెద్దది, పురాతనమైన ఆలయం. టెంపుల్ ఓపెన్ చేసిన తర్వాత నేను విజిట్ చేస్తాను, చెయ్యాలి కూడా. దీనికి ఆనుకునే పెన్నా రివర్ కూడా ఉంది. రివర్ కూడా మనకి దర్శనం అవుతుంది అనమాట. రివర్ కూడా చూసుకోవాలి నేను ఎలాగో. అది ఒక మండపం ప్లస్ అదొక టెంపుల్, అదొక మండపం. డైరెక్ట్ ఫారెస్ట్ టైప్లో ఉంటుంది, కానీ కాకపోతే ఫారెస్ట్ కాదు ఇది. చాలా పాత గుడి, ఎంత పాతదండి అంత పాతది. మీరే చూడొచ్చు ఆ కట్టడాలు అవన్నీ. చాలా మట్టికి ఇటుకలతో కట్టినట్టుగా కూడా ఉన్నాయి, చూసారా అవన్నీ. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. నేను చెప్పినట్టుగా ఇందాక శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం. ఇది వచ్చేసి 7వ శతాబ్దానికి సంబంధించిన ఆలయం అండి. ఇది వచ్చేసి చాళుక్యులు మరియు యాదవుల నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ప్లస్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఆలయానికి ఒడ్డునే పెన్నా నది కూడా ఉంటుంది. అతి సుందరమైన ప్రదేశాలలో 2వ హంపి అని పిలువబడే ఒక దేవాలయం అనేది అని మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఎంత పురాతనమైనది అంటే 7వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం ఇప్పటికి ఇంకా చెక్కు చెదరకుండా అలాగే నిలబడి మనకి కట్టడాలతో చూపిస్తుందంటే దానికి నిదర్శనం ఈ ఆలయాలు మాత్రమే. ఇక్కడ ఇది చూసుకుంటే ఒక మండపం అని అనుకున్నాం ఇందాక మనం, ఎందుకంటే ఇది మండపం కాదు. ఈ 2 చోట్ల శివలింగాలు ఉంటాయి. ఇదొక శివాలయం ప్లస్ ఇదొక మెయిన్ శివాలయం. టెంపుల్ లాక్ చేసి ఉంది. 3 AM కల్లా తీస్తారు, 3 PM కల్లా తీస్తారు. మళ్ళీ ఒక 3 గంటల్లో, అంటే టెంపుల్ ఇప్పుడు క్లోజ్లో ఉంది కాబట్టి 3 గంటలు 2 గంటలు అలా తీయచ్చు. ఇలాంటి ఆలయాలు మనం అరుదుగా చూడవచ్చు. అన్ని చోట్ల ఈ ఆలయాలు మనం చూడడం కష్టం. మనం హంపి వెళ్ళినప్పుడు కర్ణాటకలోనే ఇలాంటి ఆలయాన్ని చూడగలం. మళ్ళీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని కాజీపేటకి సమీపంలో కర్నూలు జిల్లాకి దగ్గరలో ఉంటుంది ఈ ఆలయం. కర్నూలు జిల్లాలోనే ఉంటుంది. మళ్ళీ ఇది వచ్చేసి 1 2 3 4 5 6 లింగాల సమ్మేళనం. ఇది శివలింగం, ఇది పంచలింగాలు. పాతవి, ఎప్పుడో పురాతనమైన లింగాలు ఇవన్నీ. లోపల ఎవరో స్వామి ఉన్నారు. పురాతనమైన లింగాలు ఇవి. సరే, ఇది వచ్చేసి 6 లింగాలు, ఇది వచ్చేసి 5 లింగాలు. కట్టడాలని వృధా చేయకుండా ఇలాగ ఉపయోగిస్తున్నారు. ప్లస్ ఏంటంటే వీటిని ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వారు ద్వారా, లేదా ఇంకొకటి IAS, అదే ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్స్ అన్న IAS అన్న ఒకటే, సారీ ఫర్ దట్, వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒక చెప్పుకోదగ్గ విషయం. వాళ్ళ ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం సెక్యూరిటీతో ఉన్నది ఈ టెంపుల్ అని చెప్పుకోవాలి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా మెయింటెనెన్స్ చేస్తే ఇలాంటి టెంపుల్స్ అన్నీ విజిట్ చేయడానికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. చూస్తే ఇది ఒక పెద్దది
పెద్ద పానవట్టం ఇది. చూసారా ఎంత పెద్ద పానవట్టమో. మధ్యలో లింగం లేదు, కింద పానవట్టం తప్పించి. అప్పట్లో ఎలాంటి కట్టడాలన్నీ ఉన్నాయని మనం ఇప్పుడు చూస్తేనే తెలుస్తుంది. ఇవి లేకపోతే ఇప్పుడు మన తరానికే కాదు, రాబోయే తరానికి కూడా తెలియదు. జై శ్రీరామ్. నా 4th రివర్ పెన్నా రివర్ దర్శనం అయితే అయింది. ఆపోజిట్ టెంపుల్, ఆ టెంపుల్కి ఆపోజిట్ ఇంకో టెంపుల్, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ప్లస్ రివర్ 2 విజిటింగ్ అయినాయి. జై శ్రీరామ్. మీరు చూస్తే లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి టెంపుల్లో అప్పుడు చెక్కిన ఆ విధానాన్ని చూస్తే మీరు వా అంటారండి. అప్పటి శిల్పాలు ఇప్పటికీ ఎప్పటివి 7వ శతాబ్దానికి సంబంధించిన శిల్పాలు, ఆలయంలో చెక్కించిన శిల్పాలు ఇప్పటికీ అలాగ కళ ఉట్టిపడుతుంది అంటే మీరు నమ్ముతారా? అసలు టెంపుల్ సరిగ్గా మెయింటెనెన్స్ లేక ఎలా పడితే అలా ఉంది. లోపల గబ్బిలాలు అవంతా వాసన విపరీతంగా ఉంది. మనం ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో పర్టికులర్గా చూసుకుంటే ఇక్కడ సత్యయుగం ప్లస్ త్రేతాయుగం, ద్వాపర యుగం, ఆ కాలమాన టైంలో జరిగిన దేవతల గురించి ప్లస్ ప్రత్యేకంగా ఇక్కడ శిల్పాల్లో చిక్కుంచారనమాట. సత్యయుగంలో నరసింహస్వామి గురించి ప్లస్ హిరణ్యాక్షుని చంపడం అలాంటి కొన్ని భాగాలు, ప్లస్ ఏంటంటే త్రేతాయుగంలో రాముడి గురించి, రామకథ గురించి చాలా మటుకు వివరణ, ప్లస్ ఏంటంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి గురించి కొంత వివరణ ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో స్పష్టంగా శిల్పాల ద్వారా చెక్కి ఉంచారనమాట. అది చూపించాలి అంటే చూపిస్తాను టెంపుల్ ఓపెన్ చేసిన తర్వాత. చాలా బాగా అబ్జర్వ్ చేస్తానే కానీ తెలీదు. నేను ఎందుకు వచ్చానో నా అదృష్టం అని చెప్పుకోవాలి నేను. జై శ్రీరామ్.
ఇంకెలాంటి చాలా ఉన్నాయి శిల్పాలు, మీకు చూపించాలి కానీ వీడియో లెంత్ అవుతుందని నేను కాపాల్సి వస్తుంది. చాలా మటుకు త్రేతాయుగ, సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాలకు సంబంధించిన శిల్పాలు ఇక్కడ చిక్కి ఉన్నాయని మీరు ఆలోచించాలి. ఇలాంటి శిల్పకళ మనకి ఇక రానున్న రోజుల్లో కనిపించకపోవచ్చు. వీటి గురించి డీటెయిల్గా చెప్పాలంటే మినిమం ఒక్క రోజైనా పడుతుంది. ఫోన్ నెంబర్ ఉందా? అయింది. ఇక్కడ సిగ్నల్ లేదు, మా దగ్గర లేదు. అదే వాళ్ళు వచ్చారు ఇప్పుడు దాని నిండా. ఎవరు? ఇదే శ్రీ వెయ్యిన్నెత్తుల లక్ష్మీనరసింహస్వామి, వెయ్యిన్నెత్తుల కోన అంటారు. ఇక్కడ తదితర దేవతల మూర్తుల విగ్రహాలు కూడా పెట్టారు, మీరు చూడొచ్చు. చాలా అట్రాక్షన్గా ఉంది. టెంపుల్ కూడా ఏంటంటే కొండల మధ్యలో ఉంది టెంపుల్. ఇది పెయింటింగ్ వర్క్ జరుగుతుంది చాలా మటుకు, కింద కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడొచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, వెయ్యిన్నెత్తుల కోనయందున్న టెంపుల్. ఏంటో పరిస్థితి. ఆంజనేయ ఓవరాల్ టెంపుల్. ఇక్కడ చూసుకుంటే వెయ్యిన్నెత్తుల కోనలో లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి సంబంధించిన ఆర్యవైశ్య అన్నదాన సత్రం కూడా ఉంది. వాష్రూమ్స్ ఉన్నాయి, స్నానాలకు అన్నిటికీ అవైలబుల్గా ఉంది. కానీ ప్రజెంట్ ఏంటంటే టెంపుల్ వర్కింగ్లో ఉంది. మధ్యాహ్నం దాకా కూడా టెంపుల్ ఓపెన్లో ఉందంటే ఇప్పుడు ఏంటంటే క్లోజ్లో ఉంది. చూడాలి, దర్శనం అయిన తర్వాత నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. వాళ్ళ షెడ్యూల్ అంతా తారుమారు అయిపోయింది, రేపు ఎలా ఉంటుందో తెలియదు. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా దారి గుండా వస్తే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, చెట్లు వాతావరణం అంతా బాగానే ఉంది. కానీ టెంపుల్ విజిట్ చేయలేదన్న ఒక బాధ, దర్శనం అవ్వలేదు. మేబీ వాళ్ళంతా ఇక్కడే స్టే చేయాల్సి వస్తుంది అనుకుంటే రేపు పొద్దున్న చూసుకుని వెళ్ళాలి. ఓకే, దాంతో వదిలేస్తే ఇక్కడ కోనేరు. ఎప్పుడుదో నాకు ఈ కట్టడాలు, ఈ టెంపుల్, కోనేరు ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడో పాతకాలపు దేవాలయంలాగా ఉంది. కానీ దీన్ని రెన్యూవల్ చేస్తున్నారేమో అని నా అంచనా అనుకుంటున్నాను నేను. కోనేరు ఇవన్నీ కట్టడ శైలి చూస్తుంటే కొంచెం ఇప్పుడు పురాతనమైన ఆలయంలాగే అనిపిస్తుంది నాకు. ఓం నమో నరసింహాయ. మీరు ఇక్కడ చూసుకుంటే వెయ్యిన్నెత్తుల కోనలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బ్యాక్ సైడ్ ఇందాక నీటి సంబంధించినవి చూపించాను కదా, పాండ్స్. ఆ పాండ్స్కి కొంచెం దాటి లోపలికి వస్తే
కొంచెం ఎదరికి ఇలా అడవిలో నడుచుకుంటూ వస్తే ఇక్కడ పైన ఎండాకాలం కూడా వాటర్ అలా వస్తూనే ఉంటుంది. ఎప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే దర్శనం అవ్వలేదు. ఏదో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెంపుల్ క్లోజ్, రారంట. విజిటింగ్ అయితే కుదరలేదు, కానీ టెంపుల్ చూసుకున్నాం కాబట్టి లోపల స్వామివారి దర్శనం అవ్వలేదు. మళ్ళీ మార్నింగ్ 9 దాకా రారంట. టైం అంతా వేస్ట్ చేయడం ఎందుకని వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇది పవర్ఫుల్ గాడ్ అంట. ఓకే, మేబీ నాకు దర్శనం అయితే అవ్వలేదు. ఇది ఎండాకాలం కూడా స్టార్ట్ అవ్వకముందే, ఇంకా ఎండాకాలం రాకముందు కూడా ఎండలు బీభత్సంగా ఉన్నాయి. అయినా సరే వాటర్ ఇంకా అలా వస్తూనే ఉంది. వర్షాకాలం వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది వాటర్ ఫ్లో. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓం నమో నరసింహాయ. ఇక్కడ నుంచి ఇంకా ఎదుర గుహ ఒకటి ఉందంట, వరాహ గుహ. చూద్దాం, ఒకళ్ళు ఉంటే వీడియో క్యాప్చర్ చేస్తాను. నా ట్రావెల్లో ఫస్ట్ టైం టెంపుల్ దర్శనం అవ్వకుండానే వెళ్ళిపోతున్నాను. అదే లోపల స్వామివారి దర్శనం అవ్వకుండా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నుంచి మళ్ళీ 9 దాకా ఇక్కడ నేను టైం స్పెండ్ చేసి వాళ్ళు అప్పటికి కూడా వస్తారో తెలియక నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్న మిగతా టెంపుల్స్కి వెళ్ళకుండా ఆగడం అనేది నాకు ఎందుకు కరెక్ట్ అనిపిస్తలేదు. ఇంకా చూడాల్సిన టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ దాకా రావడం గ్రేట్. మనం చూద్దాం, నెంబర్ ఉంటే కనీసం కాల్ అయినా చేద్దాం. ఇక్కడ నెంబర్ కూడా అవైలబుల్ లేదు వాళ్ళది, కాబట్టి వెళ్ళిపోవడం బెటర్ నాకు ఎందుకు అనిపిస్తుంది. కాబట్టి వెళ్ళిపోతున్నాను. వరాహ గుహ అని ఒకటి ఉంటుంది, కానీ అది నాకు ఎక్కడ ఉందో కూడా ఐడియా రాలేదు, దొరకలేదు, కనిపించలేదు. వాటర్ ఫాల్ అయితే కనిపించింది, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. చాలా దూరం. ఇప్పుడు ఇంకో టెంపుల్కి వెళ్ళాలి. ఈ దారిలో అసలు లిఫ్ట్ కూడా దొరకట్లేదు. నా పరిస్థితి అలా ఉంది. టెంపుల్ దర్శనం అవ్వలేదని బాధపడుతున్నాం. బాగా ఎక్కువైపోయింది. పర్లేదు. అది టెంపుల్ నేను లొకేట్ చేసిన పిన్ వచ్చేసి టైమింగ్ లెస్. ఇంకొకటి ఉంది పక్కన, అది నేను మెన్షన్ చేస్తుంటే బాగుండు, పిన్ చేసుకుంటున్న బాగుండు. అది ఏంటంటే టెంపుల్ 8:30 కాడ నుంచి మధ్యాహ్నం 1 వరకే ఓపెన్. అది పాలకొన వెయ్యన్నొత్తుల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఓకే, టెంపుల్ మొత్తం చూసుకున్నాం. అక్కడ వాటర్ ఫాల్ చూసుకున్నాం, సమ్ వాటర్ పౌండ్ చూసుకున్నాం. టెంపుల్ వచ్చేసి లోపల మెయిన్ విరాట్, మూల విరాట్ని ఏంటంటే మ్యాప్లో మెన్షన్ చేసి ఉంచారు, సమ్ పోస్ట్ చేశారనమాట. నేను చూశాను. ఓకే, ఆర్ట్ ఫుల్ఫిల్ అయింది. ఓకే, దాని గురించి వదిలేస్తే ఇది ఇలాగా టెంపుల్ వెళ్ళిన తర్వాత కూడా, టెంపుల్ మొత్తం కవర్ అయిన తర్వాత కూడా లోపల మెయిన్ స్వామివారిని దర్శించుకోకుండా వెనక్కి అలాగా వెళ్ళిపోవడం ఎన్నోసారి అంటే ఇది రెండోసారి. ఫస్ట్ వచ్చేసి అది కూడా ఆంధ్రాలోనే కేతవరం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. అది కూడా అంతే, టెంపుల్ మొత్తం కవర్ అయింది, అంతా చూసుకున్నాను. అక్కడ కనీసం కింద ఇంకా వేరే నరసింహస్వాములైనా ఉన్నారు, అవి చూసుకున్నాను. కొంచెం ఓకే అనిపించింది. అక్కడ కూడా అంతే, మెయిన్ స్వామివారిని చూసుకోలేదు, ఫోటో చూసి వచ్చేసాను. ఇక్కడ అంతే, ఇక్కడ ఉన్నది సింగిల్ ఒకటే స్వామివారు. ఇక్కడ అసలు దర్శనం కూడా చేసుకోలేదు. మై బ్యాడ్ లక్. పర్లేదు, మ్యాప్లో వీడియో ప్లస్ ఫోటో కూడా చూశాను. ఓకే, ఆర్ట్ ఫుల్ఫిల్. ఏంటంటే వెళ్ళే దారిలోనే కాబట్టి టెంపుల్ విజిట్ అయితే దగ్గరగా నేరుగా చూస్తుంటే బాగుండని ఒక ఆనందం, చూడలేదని ఒక బాధ. ఓకే, పర్లేదు. ఇప్పుడు మనం గండికి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఇప్పుడు ఇవాళ అక్కడే స్టే. మార్నింగ్ అక్కడి నుంచి కదిరి. గండి అనేది టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామిది, బాగా ఫేమస్. అది కడప జిల్లాలో ఉంటుంది. కదిరి కూడా అంతే. ఇప్పుడు నేను చూసిన వెయ్యన్నొత్తుల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్, దానికన్నా ముందు చూసిన చెన్నకేశవ స్వామి టెంపుల్, ఇవన్నీ కడప జిల్లాకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన పరిధిలోనే ఉంటాయి. ఇప్పుడు నేనైతే పానీపూరి ప్లస్ చాట్ తిన్నాను. ప్రజెంట్ మనం గండిలో ఉన్నామమ్మా. చెప్పు నాయన బాసు. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ గండి వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో. ఆంజనేయ స్వామి దర్శనం జరిగింది, కాకపోతే మూల విరాట్ కాదు, ఆ ప్రతిమ
ఓకే, ఆలయం వర్కింగ్ జరుగుతుంది కాబట్టి స్వామివారి దర్శనం కుదరలేదు. ప్రతిమ కుదిరింది. ప్రతిమ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే చెక్కి ఉంచారన్నమాట. భక్తులు వస్తే డిసప్పాయింట్ అవ్వకుండా దర్శనం జరిగేలాగా వర్కింగ్ జరుగుతుంది. ఇది పూర్తిగా మొత్తం పూర్తి అవ్వడానికి ఒక 2 years టైం పడుతుంది అని చెప్పారు. ఏదైనా సరే దేవస్థానాలు డెవలప్మెంట్ అవ్వడం మించి మనకి ఏం కావాలి చెప్పండి, అవునా కదా? ఇది ఈ విధంగా ఇది ఎన్నోసారి అంటే ఇది రెండోసారి. ఫస్ట్ వేములవాడలోని శివాలయం కూడా అంతే వర్కింగ్ జరుగుతుంది. మేబీ 2 సంవత్సరాలు టైం పడుతుంది పూర్తి అయ్యేటప్పటికని చెప్తానన్నారు. అది కనీసం అదేంటంటే మామూలుగా అది పక్కన భీమేశ్వర స్వామి దేవస్థానం చూపించారన్నమాట తెలంగాణ. దానికి పూజలు అర్చనలు చేస్తున్నారు, అది వేరే విషయం. ఇది కూడా అంతే, ఆ తోవలోకి వస్తుంది. ఇది రెండో ఆలయం అలాగా. ఓం నమో వీరాంజనేయ. ఇవాళ మన స్టే ఇక్కడేమ్మా.